ఆకాశవాణి ఇప్పుడు విబిజి రామ్జీ గ్రామీణ సాధికారికతకు చోదక శక్తి రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వెంకటరమణ గారితో సంభాషణ వింటారు. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు మార్పులతో తీసుకొచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకం 2025 విబిజి రామ్జీ పథకం. ఈ పథకానికి సంబంధించిన ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. 20 ఏళ్ల నాటి నరేగా పథకంలో పలు మార్పులు చేస్తూ ప్రధానంగా ఈ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. ఇది వికసిత్ భారత్ 2047తో అనుసంధానిస్తూ ఆధునిక చట్టబద్ధమైన చట్టంగా రూపొందుతుందని, ఈ కొత్త బిల్లు గతంలోని నరేగా కంటే ఒక పెద్ద ముందడుగును సూచిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే నిర్మాణాత్మక లోపాలను సరిదిద్దుతూనే ఉపాధి, పారదర్శకత, ప్రణాళిక, జవాబుదారీతనాన్ని విబిజి రామ్జీ మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పథకంలో ప్రధానంగా చేసిన మార్పులేంటి? పాత పథకం కంటే ఈ పథకం ఎలా మెరుగైన ఉపాధిని కల్పిస్తుంది? అసలు విబిజి రామ్జీ పథకం ఉద్దేశాలు, అమలు విధానం, అలాగే సమాజంపై దీని ప్రభావం వంటి అంశాలు వివరించేందుకు ప్రముఖ విద్యావేత్త, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వెంకటరమణ గారు మనతో ఉన్నారు. సమాజ అభివృద్ధి, ప్రభుత్వ విధానాలు, పథకాలపై లోతైన అవగాహన కలిగిన వెంకటరమణ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం వెంకటరమణ గారు. నమస్కారం అండి. వెంకటరమణ గారు, వికసిత్ భారత్ జీ రామ్జీ బిల్లు 2025 లక్ష్యాలు, ప్రయోజనాలు తెలపండి. భారతదేశంలో గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని మరింత మెరుగుపరిచి వేతన భద్రతను, సుస్థిర మౌలిక సదుపాయాల కల్పనను, వాతావరణ మార్పులకు అనుగుణమైన జీవనోపాధిని, సామాజిక ఆస్తుల నిర్మాణానికి వీలు కల్పించే విధంగా ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అనే చట్టాన్ని 2025 సంవత్సరం చట్టంగా పేర్కొంటారు. ఈ చట్టానికి సంబంధించిన బిల్లును డిసెంబర్ 16వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టగా, డిసెంబర్ 18వ తేదీన లోక్సభ ఆమోదించింది, డిసెంబర్ 19వ తేదీన రాజ్యసభ ఆమోదించింది, డిసెంబర్ 21వ తేదీన భారత రాష్ట్రపతి సంతకం చేయడంతో ఈ బిల్లు చట్టరూపాన్ని పొందింది. దీన్ని గెజిట్ ఆఫ్ ఇండియాలో కూడా నోటిఫై చేశారు. ఈ చట్టానికి కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఈ చట్టము వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ చట్టం గ్రామీణ ఉపాధిని హామీ ఇస్తుంది. సంవత్సరానికి ఒక్కొక్క గ్రామీణ కుటుంబానికి 125 రోజులు ఉపాధి హామీని ఇస్తుంది. ఇంతకుముందు 100 రోజులు ఉండేది 125 రోజులుగా చెప్తాం. రెండోది ఏంటంటే, ఈ చట్టము సుస్థిరమైన సామాజిక ఆస్తుల నిర్మాణాన్ని కృషి చేస్తుంది. అంటే నీటి భద్రతకు సంబంధించిన పనులు, ప్రధాన గ్రామీణ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు, జీవనోపాధికి సంబంధించిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు, వీటన్నిటిలో కూడా ఉంటాయి. అంటే విభిన్న రకాల సుస్థిరమైన సామాజిక ఆస్తుల నిర్మాణానికి సంబంధించిన పనులు దీంట్లో అంతర్భాగంగా ఉంటాయి. మూడోది ఏంటంటే, ఈ పనులపైన ఒక డిజిటల్ పర్యవేక్షణ అనేది ఉంటుంది. ఈ డిజిటల్ పర్యవేక్షణ అనేది వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాక్, పిఎం గతి శక్తి మొదలైన ప్లాట్ఫామ్స్ నుంచి దీని యొక్క ఆన్లైన్ పర్యవేక్షణ అనేది కూడా దీంట్లో ఉంటుంది. ఇంతకుముందు ఈ డిజిటల్ పర్యవేక్షణ లేదా సార్? డిజిటల్ పర్యవేక్షణ ఉంది, కానీ అది కొంత పరిమిత స్థాయిలో ఉండేది. ఇప్పుడు అది చాలా విస్తృతమైన స్థాయిలో ఉంది. నాలుగోది ఏంటంటే, ఈ చట్టము వ్యవసాయ రంగానికి వ్యవసాయ కూలీల కొరతను నివారించడానికి వ్యవసాయ రంగాన్ని లేబర్ అవసరాలతో ముడిపెట్టి సంవత్సరంలో 60 రోజులు వ్యవసాయ పనులు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు నో వర్క్ పీరియడ్ అనే దానిగా గుర్తించింది. సో ఇవన్నీ కూడా మనము ఈ వికసిత్ భారత్ లక్ష్యాలు ఏవైతున్నాయో వాటికి అనుగుణంగా ఈ విబిజి రామ్జీ పథకం అనేది, ఈ చట్టం రూపం అనేది మనకి 2025 సంవత్సరంలో రూపొందింది. ఇది ఒక గొప్ప చట్టంగా పేరుగాంచింది. విబిజి రామ్జీ చట్టం గత 18 సంవత్సరాలుగా అమల్లో ఉంది. అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుతోటి. మరి దీనికి ఏ విధంగా మెరుగుపరిచిన చట్టంగా ఇప్పుడు విబిజి రామ్జీ బిల్లును పేర్కొనవచ్చు? ఇప్పుడు విబిజి రామ్జీ చట్టం అనేది 2025 సంవత్సరంలో వచ్చింది. 18 సంవత్సరాల క్రితం వచ్చింది మనకు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, గ్యారంటీ యాక్ట్, నారేగా అని చెప్తాం. వాస్తవానికి ఈ రెండు చట్టాలకి కూడా కొన్ని మౌలికమైన భేదాలు అనేవి మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో అది
100 రోజులకు ఉపాధి హామీ అనేది ఇస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ఈ విబిజీ రామ్జీ చట్టం ఏదైతే ఉందో ఇది ఆ పని దినాల సంఖ్యను మరొక 25 రోజులు పెంచి 125 రోజుల పాటు గ్రామీణంలో ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం అనేది వేరువేరు పనులను గుర్తించి పరిమిత వ్యూహంతో మరి అమలుపరచడం అనేది చేసింది. కానీ ఈ చట్టము, ఈ కొత్త చట్టము విబిజీ రామ్జీ అనే చట్టం ఏదైతే ఉందో ఇది కొన్ని ప్రాధాన్యత పనులను గుర్తించింది. దీనిలో ఫోకస్డ్ సెక్టర్స్ అనేవి ఉన్నాయి. వీటిలో ఏంటంటే నీటి భద్రతకు సంబంధించిన పనులు, జలవనరులకు సంబంధించిన పనులు, గ్రామీణ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు, గ్రామీణ జీవనోపాధికి సంబంధించిన పనులు, అలాగే విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కల్పన, వీటికి సంబంధించిన పనులు. ఇవి కొద్దిగా విస్తృతంగా అసలు ఏ పనులు చేయాలి అనే దాన్ని డిఫైన్ చేశారు చట్టంలో. అంతకుముందు చట్టంలో అంత డెఫినేషన్ అనేది లేదు. ఇక మూడోది ఏంటంటే ఇక్కడ మహాత్మా గాంధీ చట్టంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా వేతనాలను ప్రజలకు ఇవ్వాలి అనే దాన్ని అక్కడ నిర్దిష్టంగా లేకపోయింది. ఇక్కడ ఈ చట్టం ఏం చెప్తుందంటే 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, 40% రాష్ట్రాలు భరించాలి అనే కొన్ని ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. జమ్మూ కాశ్మీర్ అట్లాగనే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో శాసనసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్కడ 100% కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇది దాదాపు 1.51 lakhs of crores of ప్రణాళికతో అవుట్లే తోటి ప్రతి సంవత్సరం కూడా ఇది అమలు అయ్యే గొప్ప ప్రణాళిక మనం చెప్తాం. సరే, ఈ పథకం రూపకల్పన వెనుక ఉన్న ఆలోచన లేదా అవసరం ఏమి ఉందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ 2 అవసరాలు అనేవి మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం అనేది ఏదైతే ఉందో అది పాపులేషన్ పెరగటంతో గ్రామీణ స్థాయిలో మరి నిరుద్యోగం అనేది కూడా ప్రబలింది, అనివార్యంగా పెరిగింది. అయితే ఆ నిరుద్యోగం అనే దానికి ఎలా పరిష్కరించాలి అనే దానికి ఇది ఒక సమాధానంగా చెప్పవచ్చు. రెండోది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నైపుణ్యం లేని వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారు నగరాలకు వలసలు వెళ్ళటము, ఆ వలసలు వెళ్ళటం ద్వారా వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటము, నగరాల్లో మురికివాడలు ఎక్కువగా అభివృద్ధి చెందటము, ఇవన్నీ జరిగేటప్పటికీ నగరాల్లో మరి సరైన సుస్థిరమైన జీవనం లేకపోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా నగరాల్లో సుస్థిరమైన జీవనోపాధి కూడా కరువవుతుంది. ఆ సమస్యను పరిష్కరించాలి, మళ్ళీ గ్రామాల్లోనే వీరు మైగ్రేషన్ అనేది లేకుండా అర్బన్ మైగ్రేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేయాలి అన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లోని మరి అందరికీ కూడా ఉపాధి లభించే విధంగా చూడాలి అనేది మనకు ప్రధాన కారణంగా మనం చెప్తాం. సరే, ఇది విబిజీ రామ్జీ చట్టం చెల్లింపులు, పని దినాల సంఖ్యలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇక్కడ విబిజీ రామ్జీ చట్టం అనేది పని దినాల సంఖ్యను 125 రోజులకు పెంచింది అని మనం చెప్పుకున్నాము. ఇది వికసిత్ భారత్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ 2025 అనే చట్టం ఏదైతే ఉందో ఇది పని దినాల సంఖ్యను 125 రోజులకు పెంచింది. అలాగే డిజిటల్ చెల్లింపులు అనేవి ఉండాలి, ఉండాలని చెప్పింది. అంటే డిజిటల్ పేమెంట్స్ అంటే ఈ చెల్లింపులు కూడా వారాంతంలో చెల్లించాలి. ఇంతకు ముందు మాక్సిమం అంటే నెలకు ఒకసారి అట్లా గ్రాంట్స్ వచ్చినప్పుడు ఇవ్వటం అట్లా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా నిర్దిష్టంగా ఇది వారానికి ఒకసారి చెల్లించాలి అనేది వారానికి ఒకసారి చెల్లించాలి. అదే విధంగా మనకు ఒకసారి మాక్సిమం 15 రోజులకు మాత్రమే, దానికంటే ఎక్సీడ్ కాకూడదు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఒక 15 రోజుల పాటు కనుక ఏ పని చూపలేకపోతే అప్పుడు మరి నిరుద్యోగ భృతి అనేది తప్పనిసరిగా ఇవ్వాలి అనేది కూడా దీంట్లో ఒక భాగంగా చెప్తాం. అదేవిధంగా ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ అనేవి కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా జరుగుతాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ తోటి మనం ఆధార్ సీడ్లింగ్ జరుగుతుంది, ఆధార్ సీడ్లింగ్ తో పని చేస్తారు. పని చేసినప్పుడు ఆ పేమెంట్స్ అనేవి ఏవైతున్నాయో అవి తప్పనిసరిగా బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే జరుగుతాయి. అలాంటప్పుడు ఇంకా అక్రమాలు జరగవు, నిధులు దారి మళ్లింపు అట్లాంటివి ఉండవు. అదే దీనివలన మధ్య దళారీలపై ఆధారపడటం అనేది ఉండదు, చెల్లింపుల్లో పారదర్శకత అనేది ఉంటుంది, ఉపాధి కార్యక్రమాలపైన ప్రజల్లో ఒక విశ్వసనీయత అనేవి పెరుగుతాయి. చెల్లింపుల విషయంలో లింగ వివక్ష ఉండదు. ఒక్కోసారి మన గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలకి పురుషులకు మధ్య కూలీ విషయంలో కొంత లింగ వివక్ష అనేది కొంత కొనసాగుతుంది. అది ఇక్కడికి ఇంకా అవకాశం కూడా లేదు. అలాగే వ్యవసాయ కూలీలు శ్రామికులకు ప్రతి వారము లేదా 15 రోజులకు ఒకసారి చెల్లింపుల వలన వారి రోజువారీ అవసరాలు త్వరితంగా తీర్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లాగని ఈ చెల్లింపులు అనేవి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వము 1.51 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. 1.51 lakhs crores of rupees మన కేంద్ర ప్రభుత్వం అది ఈ పథకం యొక్క అవుట్లే. దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా 95,692 కోట్ల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం రాడు. సో ఈ విధంగా మనకి మెజారిటీ వాటా కేంద్ర ప్రభుత్వమే ఉంది.
డిజిటల్ చెల్లింపులు అనేవి జరుగుతూ ఉంటాయి. సార్, డాక్టర్ వెంకటరమణ గారు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా ఈ చట్టం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనే దానిపైన కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అదేంటంటే ఆ చట్టం వచ్చిన తర్వాత కూలీల కొరత ఎక్కువైంది, ఎవరు కూడా వ్యవసాయ రంగానికి కావాల్సిన కూలీలు దొరకటం లేదు అనే విమర్శ ఎక్కువైంది. దాంతో ఈ కొత్త చట్టం ఏదైతే ఉందో, విబిజి రామ్జీ చట్టం అనేది ఏదైతే ఉందో, ఈ చట్టంలో గ్రామీణ వ్యవసాయ రంగానికి కూలీల కొరత లేకుండా కొన్ని మార్పులు చేయటం అనేది తీసుకుంది. ఒకటి ఏంటంటే, సంవత్సరంలో ఒక 60 రోజుల పాటు వ్యవసాయ కార్యక్రమాలు ఎప్పుడైతే ముమ్మరంగా ఉంటాయో, అంటే మనకు విత్తనాలు వేసే టైంలో కానీ, లేకపోతే కోతలకు వచ్చే టైంలో కానీ, లేకపోతే హార్వెస్ట్ వచ్చే టైంలో కానీ, ఒక 60 డేస్ పాటు అసలు ఈ పథకం అనేది ఉండదు అనేది ఉంటుంది. కాబట్టి అనివార్యంగా కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తారు. ఇంకోటి ఏంటంటే, మరి ఇది వ్యవసాయ క్యాలెండర్ అనేది ఉంటుంది ప్రతి గ్రామానికి కూడా. మరి ఏ టైంలో మరి విత్తనాలు వేయాలి, కోతలు వేయాలి, ఊడ్పులు చేయాలి, మరి పంట అనేది చేతికి ఎప్పుడు వస్తుంది, ఆ వ్యవసాయ క్యాలెండర్ కి అనుగుణంగా దీన్ని తీసుకురావటం ఈ 60 రోజుల గ్యాప్ అనేది ఇస్తారు. అట్లా కనుక లేదనుకోండి, మరి వ్యవసాయ రంగానికి కొరత ఏర్పడటము, దానివల్ల కూలీ రేట్లు పెరగటము, దాంతో వేతన ద్రవ్యోల్బణం అనేది పెరగటము, ఇవన్నీ కూడా జరుగుతుంది. సో ఈ విధంగా కుటుంబ ఆదాయ భద్రత, వ్యవసాయోత్పత్తి, ఆహార భద్రత, వీటన్నింటి మధ్య కూడా ఒక సమతుల్యాన్ని సాధించిన చట్టంగా దీన్ని పేర్కొనవచ్చు. సరే, విబిజి రామ్జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ డిజిటల్ పర్యవేక్షణ, ఇంతకుముందు మీరు చెప్పారు డిజిటల్ చెల్లింపులే అని, ఈ పర్యవేక్షణ ఎలా చేస్తుంది? విబిజి రామ్జీ చట్టం అనేది ఒక వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తుంది. వికసిత్ భారత్ లక్ష్యాలు ఏంటి? 3 ప్రధానమైన లక్ష్యాలు. ఒకటి, పరిపాలనలో పారదర్శకత, 2 పరిపాలనలో జవాబుదారీతనము, 3 పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం. ఈ 3ంటికి అనుగుణంగా ఈ విబిజి రామ్జీ చట్టం కూడా పనిచేస్తుంది. ఇక్కడ డిజిటల్ పర్యవేక్షణ అనేది ఒక పారదర్శక విధానాన్ని సూచిస్తుంది. దీంట్లో భాగంగానే అసలు కార్మికులను గుర్తించటము, అదేవిధంగా కార్మికుల యొక్క అటెండెన్స్, బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ ఇవ్వటము, అదేవిధంగా మరి ఎవరైతే హోస్ట్ వర్కర్స్ అనేది ఉంటారో, అంటే ఒక్కొక్కసారి ఈ పనిలో పేర్లు అయితే రాయించుకుంటారు కానీ పనికి రాని కార్మికులు ఉంటారు, అట్లాంటి హోస్ట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారిని తగ్గించవచ్చు. అదేవిధంగా ఇన్ఫ్లేటెడ్ మస్టర్ రోల్స్ అనేవి ఉంటాయి, ఎక్కువ మంది వినియోగించినట్లు చూపి తక్కువ మందితో పని చేయించడము, అట్లాంటివి. అదేవిధంగా యథార్థ హాజరు, వ్యయము, ఈ రెండింటి మధ్య సమతౌల్యం సాధించడము, ఇట్లాంటివన్నీ కూడా నివారించవచ్చు. ఇక్కడ 2 ప్రధానమైన అంశాలను పేర్కొనాలి. ఒకటి, పని జరిగేటప్పుడు జియో ట్యాగింగ్ అనేది జరుగుతుంది. ఆ జియో ట్యాగింగ్ అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే, టైమ్ స్టాంప్డ్ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ అనేది కూడా దీంట్లో ఒక అంతర్భాగమైంది. టైమ్ స్టాంప్డ్ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ అంటే ఒక నిర్దిష్టమైన టైంలో ఫోటోలు తీస్తారు, ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎవరెవరు పనిచేయట్లేదు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో, జిల్లా స్థాయిలో వారు ఒక గ్రామంలో జరిగిన పనికి సంబంధించి శాటిలైట్ ఫోటోగ్రాఫ్స్ ద్వారా కూడా దీన్ని చూడవచ్చు. ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి అనేది ఈ 2 పోర్టల్స్ కు కూడా ఇది అనుసంధానించడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకు అసెట్స్ మ్యాపింగ్ అనేది జరిగింది. దీనివల్ల కంటిన్యూస్ ట్రాకింగ్ జరుగుతుంది, అసెట్స్ యొక్క క్వాలిటీ తెలుస్తుంది, అసెట్ యొక్క లొకేషన్, యూటిలిటీ, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అసాధారణ వ్యయ రీతులు ఎక్కడైతే ఉన్నాయో, అంటే తక్కువ మంది కార్మికులు ఉంచి ఎక్కువ డబ్బును డ్రా చేయటం అనేది కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది, దాన్ని నివారించవచ్చు. అదేవిధంగా ఒకే పనిని అనేక సార్లు చేయటం కూడా జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి, దాన్ని కూడా నివారించవచ్చు. సో ఈ విధంగా మనకు డిజిటల్ పర్యవేక్షణ అనేది మనకి కొంత సాంకేతిక పరంగా మనకు ఒక గుణాత్మకమైన ఆస్తుల్ని తీసుకురావడంలో మంచిగా చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ డిజిటల్ పర్యవేక్షణ వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న సిచ్యువేషను, పని జరుగుతున్న సమయము, ఈ రియల్ టైము మనకు ఒకే పోర్టల్లో అక్కడ ఉంటుంది మొత్తం దేశవ్యాప్తంగా. ఇది ప్రధానంగా 5 రకాలైన పర్యవేక్షణలు ఉంటాయి. ఒకటి ఏంటంటే డిజిటల్ అటెండెన్స్, ఓకే, రెండోది బయోమెట్రిక్ వెరిఫికేషన్, మూడోది జియో స్పేషియల్ మానిటరింగ్, నాలుగోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అనలిటిక్స్, ఆ తర్వాత సోషల్ ఆడిట్ సిస్టమ్ని స్ట్రెంగ్థెన్ చేయడం. సో ఈ విధంగా ఈ 5 మార్గాల ద్వారా కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక పనిని నిర్దిష్టమైన రీతిలో కేవలం పరిమాణాత్మకంగానే కాకుండా గుణాత్మకంగా కూడా పనులు చక్కగా ఉండాలి అనే విధంగా చేయటం అనేది దీంట్లో జరుగుతుంటుంది. సార్, ప్రధానంగా గ్రామీణ ఉపాధికి సంబంధించి ఈ పనులను ఈ విబిజి రామ్జీ పథకం ఎలా వర్గీకరించింది? విబిజి రామ్జీ పథకం అనేది పనులను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించడం అనేది మనం చూస్తామండి. అయితే అంతకుముందు ఇంత క్లియర్ గా ఈ వర్గీకరణ అనేది జరగలేదు, కానీ ఇక్కడ ఈ వర్గీకరణ చాలా చక్కగా జరిగింది.
ఓకే. ఒకటి ఏంటంటే నీటిపారుదల రంగాలు, నీటి భద్రత, జలవనరుల భద్రత, దీనికి సంబంధించిన పనులు. ఉదాహరణకు మనకు గ్రామీణ ప్రాంతాలు కనుక తీసుకుంటే త్రాగునీరు, సాగునీరు, ఈ రెండింటికి సంబంధించి కొన్ని చెక్ డ్యామ్స్ ఉండవచ్చు, విలేజ్ వాటర్ ట్యాంక్స్ ఉండవచ్చు, అదేవిధంగా బావులు ఉండవచ్చు, చెరువుల్లో ఉన్న పూడికలు తీసుకోవచ్చు. ఇట్లాంటి వాటిని అన్నిటి కూడా నీటి భద్రతకు, జలవనరుల భద్రతకు సంబంధించిన పనులుగా మనం చెప్తాం. రెండోది ఏంటంటే గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన. గ్రామీణ రోడ్లు కానీ, వంతెనలు కానీ ఇట్లాంటి వేయటము, ఇవన్నీ కూడా గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకి చెప్తాం. అలాగే గ్రామీణ జీవనోపాధి పనులు, అదేవిధంగా వాతావరణ మార్పులకు అనుగుణంగా విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కల్పన. సో ఇవన్నీ కూడా మనకు 4 types ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో పెట్టడం ద్వారా ఒక నిర్దిష్టమైన ఆస్తులను తయారు చేయవచ్చు, సామాజిక ఆస్తులు అనేది వాటిని క్రియేట్ చేయవచ్చు అనేది ఇది స్పష్టంగా చెప్తున్నాడు. సరే, గ్రామీణ స్థాయి ఆర్థిక వ్యవస్థను ఈ చట్టం జాతీయ స్థాయి ఆర్థిక వ్యవస్థలో ఎలా అనుసంధానం చేసింది? గ్రామీణ స్థాయి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసింది. సార్, ఆ పటిష్టం చేయటం అనేది ఒకటి, ఇది ప్రతి వ్యక్తికి కూడా 125 రోజులు పనిదినాన్ని ఇవ్వటం అనేది ఒక గొప్ప విషయంగా చెప్తాం. దీని ద్వారా గ్రామీణ వినియోగం పెరుగుతుంది, పర్ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. ఆ కన్జంప్షన్ పెరగటం ద్వారా మనకు కొన్ని సప్లై పెరుగుతుంది, డిమాండ్ సప్లై చైన్ అనేది ఒకటి కొనసాగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతంలో ఈ విధంగా డిమాండ్ సప్లై చైన్ అనేది పెరగటం ద్వారా కొన్ని ఆంగ్జిలరీస్ కూడా డెవలప్ అవుతాయి. ఉదాహరణకి పాలు, అదేవిధంగా మనకి ఇతర సేవలు, సేవా రంగాలు, ఇవన్నీ కూడా పెరిగే అవకాశం అనేది మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోని ఇలా మైక్రో లెవెల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో అది మ్యాక్రో లెవెల్లో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే పథకాలు ఏవైతే ఉంటాయో వాటికి లేబర్ కొరత అనేది లేకుండా ఈ పథకం ద్వారా మరి లేబర్ అనేది దొరకటానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలను నివారించడానికి ఈ ప్రజల ఆర్థిక సాధికారతతో కూడా ఈ చట్టం ఎలా ఉపయోగపడుతుంది? గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు వెళ్ళటం అనేది మనకు అనేక సంవత్సరాలుగా జరుగుతుందండి. ప్రధానంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఎక్కువగా జరిగింది. వాస్తవానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 80% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 16-17% మంది ప్రజలు మరి పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. మిగతా 3-4% ప్రజలు ఇటు గ్రామీణ ప్రాంతాలు అటు పట్టణ ప్రాంతాలు కాకుండా సెమీ అర్బన్ ఏరియాస్ లో ఉండటం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే జనాభా పెరుగుదల అనేది వచ్చిందో దాంతో వ్యవసాయంపై ఆధారపడటం అనేది తక్కువ. అనేక కుటుంబాలు మరి దగ్గరలో ఉన్న పట్టణ ప్రాంతాలకు అట్లే విధంగా రాష్ట్ర రాజధానికి వెళ్ళిపోవటం అనేది జరుగుతూ వచ్చింది. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళటం అనేది జరిగింది. ఇది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే చదువుకున్న వారు, విద్యావంతులు పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం లేకపోతే స్థిరమైన ఉపాధి కోసం వెళ్ళటం అనేది ఒకటి. రెండోది నైపుణ్యం లేని గ్రామీణ కార్మికులు ఎవరైతే ఉంటారో, గ్రామీణ పేదవారు ఎవరైతే ఉంటారో వారు పట్టణంలో ఏదైనా కూటికి గుడ్డకు ఏదైనా దొరుకుతుంది, జీవనోపాధి దొరుకుతుంది అని వెళ్ళేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇక్కడ మనకు ఎప్పుడైతే పట్టణీకరణ అనేది వస్తుందో ఆ పట్టణీకరణ వలన కొన్ని దుష్ఫలితాలు కూడా వస్తాయి. పట్టణీకరణ వలన మురికివాడలు ఎక్కువగా విస్తృతమవుతాయి, పెరుగుతాయి. అక్కడ మరి సరైన శానిటేషన్ ఉండదు, త్రాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు, అదేవిధంగా పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది ఉండదు. అట్లాంటి క్రమంలో మరి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్ళే వలసలను తగ్గించాలి అనేది ప్రభుత్వం భావించింది. దాంట్లో భాగంగానే మరి ఇట్లాంటి ఉపాధి చట్టాలు అనేవి తీసుకొచ్చింది. అయితే ఇంతకు ముందు చట్టం మహాత్మా గాంధీ గ్రామీణ మరి ఉపాధి చట్టం అనేది కేవలం 100 రోజులకు మాత్రమే ఉంది. కానీ ఇది 125 రోజులకి ఇచ్చింది. అంతేకాకుండా ఈ చట్టము మరి వ్యవసాయ పనులు చేసుకోవటానికి కూడా అవకాశం కల్పిస్తుంది. సో ఈ విధంగా మనకి ఒక కార్మికుడు లేక ఒక శ్రామికుడు తన చుట్టూతా ఉన్న ప్రాంతంలోనే, తాను నివసించే ప్రాంతంలోనే ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే విధంగా, వలసలు వెళ్లకుండా తాను జీవితం మరి అక్కడే గ్రామీణ ప్రాంతంలోనే ఉండే విధంగా ఇది ఒక అష్యూరెన్స్ అనేది ఇస్తుంది. అది ఒక భద్రత అనేది ఇస్తుంది, సాంఘిక భద్రత ఇస్తుంది, ఆదాయ భద్రత ఇస్తుంది, ఆర్థిక భద్రత ఇస్తుంది, కుటుంబ భద్రత ఇస్తుంది. ఇవన్నీ కూడా దీనివలన ఇవి సాధ్యమవుతాయి. వెంకటరమణ గారు, పనుల గుర్తింపు, వ్యయం చెల్లింపులు, పర్యవేక్షణ తదితర అంశాల్లో ఈ విబిజి రామ్జీ ఎలా పారదర్శకంగా ఉంటుందంటారు? పనుల గుర్తింపు విషయంలో కానీ, అదేవిధంగా వేతనాల చెల్లింపుల విషయంలో కానీ, ఇది పనుల యొక్క పర్యవేక్షణ అనే విషయంలో కానీ చాలా పారదర్శకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించడం అనేది దీంట్లో ప్రధాన కారణంగా మనం చెప్తాం. పనుల గుర్తింపు అనేది ఇక్కడ వికసిత్ భారత్ గ్రామ్ పంచాయత్ ప్లానింగ్, విపిపిపి, వికసిత్ భారత్ గ్రామీణ
ప్లానింగ్, పంచాయత్ ప్లానింగ్ ప్లానింగ్ అనే దాని ద్వారా జరుగుతుంది. BBGPP. అది వాళ్ళు ఏవైతే పనులు గ్రామ సభలో ఆమోదిస్తారో ఆ గ్రామ సభ తీసుకున్న పనులు మాత్రమే ఈ దీంట్లో పర్వ్యూలోకి వస్తాయి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే పని జరిగే ప్రదేశం అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ టెక్నాలజీ సూపర్విజన్లో ఉంటుంది. దాని వలన మనకి గుణాత్మకమైన పనులు అనేవి జరుగుతాయి. మూడోది ఏంటంటే వేతనాల చెల్లింపుల విషయంలో కూడా ఒక బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటుంది. అదేవిధంగా మరి వేతనాలన్నీ కూడా మరి ఆధార్ షీడ్లింగ్ ద్వారా జరుగుతాయి. ఈ విధంగా అక్కడ మరి పారదర్శకత అనే కనిపిస్తుంది. అందువలన వీలైనంత వరకు గ్రామీణ ఉపాధి రంగంలో ఎలాంటి లోపాలు లేకుండా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా దీన్ని మరింత పారదర్శకంగా తీసుకొచ్చి వికసిత భారత్ లక్ష్యాలైన పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యం అనేవి ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా దీన్ని తీసుకురావటం అనేది దీంట్లో మనం చూస్తాం. కూలీ పని నుంచి అజీవిక లక్ష్యం దిశగా ఈ చట్టం ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది? అయితే ఇది చాలా కాలం వరకు కూడా ఈ చట్టం అనేది కేవలము వెల్ఫేర్ యాజ్ రిలీఫ్ అనే దానిగా ఉంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో దీన్ని కేవలం వెల్ఫేర్ మెజర్గానే మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ చట్టము వెల్ఫేర్ యాజ్ ఇన్వెస్ట్మెంట్, వెల్ఫేర్ యాజ్ ఇన్వెస్ట్మెంట్, సంక్షేమం అనేది ఒక పెట్టుబడిగా ఎలా మార్చుకోవచ్చు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే గ్రామీణ ఆస్తులు అనేవి, కమ్యూనిటీ అసెట్స్ అనేవి ఎట్లా క్రియేట్ అవుతాయి అని మనం చూస్తాం. ఇక్కడ గ్రామీణ మౌలిక సదుపాయాలు కానీ, లేకపోతే విపత్తు నివారణ సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ, జీవనోపాధికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ, అదేవిధంగా మరి నీటి పారుదల దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ అవన్నీ కూడా అభివృద్ధి చేస్తుంది. ఆ అభివృద్ధి చేయటం అనే దాని ద్వారా ఇక్కడ మరి ఎసెట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ ఎసెట్స్ జనరేట్ అవటం అనేది దీంట్లో ప్రధాన లక్ష్యంగా మనం పేర్కొంటాం. ఈ పథకం వల్ల ప్రధానంగా లాభపడే వర్గాలు ఎవరు? ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే నైపుణ్యం లేని శ్రామికులు ఉంటారో ఆ వర్గం చాలా ప్రధానంగా లాభం పొంది. ఆ తర్వాత ఈ పథకంలోనే మరొక అంశం కూడా ఉంది. ఎవరైతే నైపుణ్యం లేని కార్మికులు ఉంటారో వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చే సంస్థలను కూడా ఈ చట్టం పేర్కొంటుంది. వారికి కొన్ని నైపుణ్య శిక్షణ సంస్థలు అనే వాటిని కూడా ఎవరైతే మాకు నైపుణ్యం కావాలి అనుకుంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పనులు ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ పనులు, ప్లంబింగ్ పనులు, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ దానికి సంబంధించిన పనులు, ఇట్లాంటి వాటిలో నైపుణ్యం సంపాదించాలి అనుకున్నప్పుడు ఈ చట్టం ద్వారా కొన్ని సంస్థలు అనేవి ముందుకు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఉపాధి దొరికే విధంగా వారికి శిక్షణ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది ఒకటి. రెండో ఏంటంటే కొన్ని వర్గాలు మరి అనుషంగిక వర్గాలు అనేవి ఉంటాయి. అంటే ఒక వర్గం పనిచేస్తున్నప్పుడు ఆ వర్గం చేసే ఖర్చు ద్వారా మరొక కొంతమంది లాభపడతారు. వారి మీద ఆధారపడి ఇప్పుడు కిరాణా షాపులు కానీ, పాన్ షాపులు కానీ, పాలవాళ్ళు కానీ, ఇట్లాంటి మరొక వర్గం, ఆ వర్గం కూడా దీనివల్ల అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా గ్రామీణ మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో దానివల్ల రైతాంగం అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఉండే పాఠశాలలు కానీ, లేక విద్యాలయాలు కానీ, లేక మరి ఆసుపత్రులు కానీ, లేక ఇతర రంగాలు కానీ అవి అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా ఒక రంగం మనం పేర్కొనలేము. దాదాపు గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి రంగము కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతో ప్రయోజనం పొందే చట్టంగానే మనం దీన్ని పేర్కొంటాం. అయితే ఈ పథకం అమలులో ఏమైనా సవాళ్లు కానీ లోపాలు కానీ ఏమైనా మీరు గమనించారా? అదే ప్రధానంగా ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వము 60% నిధులు ఇస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మ్యాచింగ్ 40% గ్రాంట్ అనేది ఇవ్వాలి. అది కొన్ని రాష్ట్రాలు మరి అవి ఇచ్చే పరిస్థితిలో ఉన్నాయా లేదా అనేది ఒక సవాలు. రెండోది ఏంటంటే పనుల్ని ఎలా వర్గీకరించాలి, పనుల్ని ఎలా గుర్తించాలి, గ్రామ సభ ద్వారా గుర్తించాలి. గ్రామ సభలో ఏకాభిప్రాయ సాధన కావాలి. ఆ ఏకాభిప్రాయం అనేది ఇప్పుడున్న గ్రామీణ వ్యవస్థలో మరి అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి. మరి పనులను గుర్తించే సమయంలో గ్రామంలోనే మరి భిన్న స్వరాలు వినిపించవచ్చు. కాబట్టి పనులను ఐడెంటిఫై చేయడంలో మరి ప్రాబ్లం రావచ్చు. ఇక మూడోది ఏంటంటే ఈ డిజిటల్ అటెండెన్స్, బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అలవాటు కాలేదు. కాబట్టి మరి అక్కడ విద్యుత్ సౌకర్యాలు కూడా కొన్నిసార్లు సరిగ్గా ఉండవు. కొన్ని దగ్గర సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటాయి. అటెండప్పుడు మరి నిజంగా జెన్యూన్ గా వాడు వచ్చి వర్క్ చేసినా గానీ అది మరి నమోదు కాకపోతే మరి అది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొన్ని సాంకేతికపరమైన సవాళ్లు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ ఇతర ప్రభుత్వ పథకాలతో పోలిస్తే ఈ VBG-రామ్జీ పథకం ప్రత్యేకత ఏంటంటారు? ఈ పథకం అనేది ఒక వినూత్నమైన పథకంగా మనం చెప్తాం. ఒకటి ఏంటంటే ప్రజలకు, పర్టికులర్లీ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వారికి ఉపాధి హామీ అనేది ఇస్తుంది, ఆదాయ భద్రత అనేది ఇస్తుంది, ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఆత్మగౌరవంతో, హోదాతో జీవించడానికి అవకాశం అనేది కల్పిస్తుంది. రెండోది ఏంటంటే
మరి ప్రజలందరూ కూడా మరి ఇతర పథకాలు అనేవి కొన్ని పార్షియల్గా విద్యాభివృద్ధి అనుకోండి, అది కొద్ది మందికి ఉపయోగపడుతుంది. వైద్యం అనేది కొద్ది మందికి ఉపయోగపడుతుంది. కానీ ఇట్లాంటి పథకాలనేవి ఒక సమగ్రమైన అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఒక వ్యక్తి చేతిలో డబ్బులు ఉండటం అనేది అతనికి అనేక రంగాల్లో అతను ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక సమగ్రమైన అభివృద్ధి వ్యూహంగానే మనం చెప్పుకుంటాం. సో ఇది మిగతా పథకాలతో పోల్చి చూస్తే గనక ఇది ఒక వినూత్నమైన పథకంగా మనం పేర్కొంటాం. విబిజి రామ్జీ పథకం 2025కు సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సందిగ్ధాన్ని దూరం చేసే లక్ష్యంతో ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో డాక్టర్ వెంకటరమణ గారు అనేక సందేహాలను నివృత్తి చేశారు. ఈ పథకం గురించిన సమగ్ర సమాచారం మా శ్రోతలకు అందించారు. ఈ ఇంటర్వ్యూ విద్యార్థులకు, పరిశోధకులకు, అలాగే సాధారణ ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మీ విలువైన అభిప్రాయాలు, విశ్లేషణలు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలండి డాక్టర్ వెంకటరమణ గారు. నమస్కారం. నమస్కారం. మీరింతవరకు విబిజి రామ్జీ గ్రామీణ సాధికారికతకు చోదక శక్తి, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వెంకటరమణ గారితో సంభాషణ విన్నారు. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.